ప్రజాపతే నమః. అథర్వణ వేదము 3వ కాండము 14వ సూక్తంలో 1వ మంత్రము. ఇందులో విషయము ప్రజల సుఖ సమృద్ధికి పశు సంపద ఆవశ్యకము. ఇది ప్రజలు సుఖంగా జీవించాలన్నా, ఆ కుటుంబం సమృద్ధిగా ఉండాలన్నా దానికి పశువులు ఆవశ్యకం. భారతదేశం అంటేనే వ్యవసాయంగా ప్రధానంగా కలిగిన దేశం భారతదేశం. అన్ని దేశాలకి ఫుడ్ అవసరమే, అయితే దానికి ఏంటి పశువులు ఉండాలి. అదే ఆ విషయం ఏంటి చూద్దాము. ఓం సంభో గోష్ఠేన సుషదాసం రయ్యాసం సుభూత్య అహజ్జాతస్య యన్నామ తేనావః సంసృజామసి. ఇది వేదమంత్రం. ఇందులో ప్రతి పదార్థము మేము గోవులకు వహ మిమ్ము సుషదాగోష్ఠేన సుఖముగా నివసించుటకు తగిన గోశాలలు ఏర్పరిచి సంసృజామసి సుఖముగా ఉంచెదము. అది గోవులను మనం సుఖంగా వాటి సౌకర్యాలు కలగజేసి ఉంచితే అవి మనకు పాలిస్తాయి. కోడి దూడలను ఇస్తే వ్యవసాయానికి ఉపయోగపడతాయి. దానివల్ల మనకి ఆహారం లభిస్తుంది. వాటి సుఖం చూస్తే అవి మనకు ఉపయోగపడతాయి. రయ్యాసం ఫలవర్ధక పదార్థములతో పెంచి పోషించి సుభూత్య ఉత్తమ సంతానము ధనాదులతో మిమ్ము సం అలంకరించెదము. అది వాటిని పోషించడం అంటే వాటికి బలవర్ధమైన పదార్థాలు ఇస్తే కానీ ఆ భారమైన ఈ ధాన్యం బస్తాలు బరువులు మోయటానికి వాహనాలకి వాడుతున్నాం ఎద్దుల్ని. మరి అంత పని చేయాలంటే పొలంలో అంత పని చేయాలంటే వాటికి బలం ఉండాలి కదా. కాబట్టి వాటికి బలమైన పదార్థాలు పెట్టాలని వేద మంత్రంలో పరమాత్మే చెప్తున్నాడు. అలంకరించదము. అలాగే ఏ అహజ్జాతస్య ప్రతి దినపు నామ అంటే పరిచయం గలదో దానితో మిమ్ము సంసృజామసి పాలించదము. నామ పరిచయం అంటే పశువుల గురించి వాటికి పేర్లు కూడా పెడతారట రైతులు. పేర్లకి ఎలాగంటే ఆ పేర్లతో పిలిస్తే అవి తిరిగి చూస్తాయి. నాకు అనుభవం ఉంది. మంచి పేర్లు పెట్టుకుని చక్కగా అలంకరించి వాటిని బాగా చూసుకోవాలనేది వేదమంత్రులు పరమాత్మ చెప్తున్నాడు. భావార్థం ప్రజల ఆయు ఆరోగ్యములకు బల సంపదలకు పాడి పంటల అవసరము. మన సంక్రాంతి జరిగింది. సంక్రాంతికి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటారు కదా. ఆ కనుమ రోజున వాటికి పశువుల్ని ఏవైతే మన భోగభాగ్యాలకు సహకరించి వాటి దేహాన్ని ఉపయోగించి మనకు ప్రకటించడం, వాటికి ఆ రోజు పూజ చేస్తారు. చక్కగా బొట్లు పెట్టి వాటికి వస్త్రాలు వేసి గంటలు కట్టి అలంకరించి వాటికి ఆ రోజు మంచి పదార్థాలు పెట్టి పూజ చేస్తారన్నమాట. మొన్న జరిగింది సంక్రాంతికి. ఆరోగ్యానికి ఆయువుకు బల సంపదలకు పాడి పంటలు అవసరము. అవి గోవుల వలన లభించును. అందుకే వానిని గోమాత అని సంబోధించారు. కుక్కమాత, మేకమాత అని ఎక్కడ అనరు. పశువులన్నిటికీ అవన్నీ జంతువులే. గోమాత గోమాత అంటారు. ఎందుకంటే కొంతమంది తల్లులకి ఆ సంతానానికి కొంతమంది పాలు ఉండవు, ఆ దేహంలో పాలు రావు. ఆ సమస్య ఉన్న వాళ్ళకి ఆ పాలు మరి ఏ పాలతో పోషించాలి వాటిని? అందుకని గోవు పాలుతో పోషిస్తారు. పాలు లేని తల్లులు వాళ్ళ సంతానాన్ని. అంటే మానవులకి పుట్టగానే వాటి పాలతో పోషింపబడుతున్నారు. ఆ తర్వాత పాలు సమీకృత ఆహారం అంటారు. అంటే మనం పెరిగిన తర్వాత రకరకాల పదార్థాలు, రకరకాల కూరలు, కాయలు అన్నీ తినటం వలన మనకి ఒక సమిష్టికృత ఆహారం మనకు లభిస్తుంది. కానీ పుట్టిన పిల్లలకి ఇన్ని రకాల కూరగాయలు తినిపించదా కావదు.
కాబట్టి ఇవన్నిటిలో కలిగేటువంటి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ఈ పోషక పదార్థాలు అన్నీ కలిపి ఉన్న ఆహారం పాలు. ఆ వయసులో పిల్లలకి ఆ పాలతో పోషింపడతారు. కాబట్టి ఈ గోవు మాత తల్లి లాంటిది. మన దైనందిన జీవితమును సుఖమయమనొచ్చు గోవులకు తగిన గోశాలలో కట్టించి బలవర్ధకకు మేత వేసి ఏ మాత్రము మలినము లేకుండా స్నానం చేయించి ఆభూషణములతో అలంకరించవలను. నిన్న సప్తమి, ఇది రథసప్తమి, నిన్న కూడా గోవులు పూజ చేస్తారు. నేను వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి మీటింగ్ ఉందని ఫోన్ చేస్తే ఖాళీగా లేని నేను ఆవులను అడుగుతుందని వాళ్ళు పూజ చేయాలని పూజ చేస్తున్నాడు ఆయన. ఆవుల్ని మనం వాడుకోవటం ఏదో జంతువులాగా చూడటం కాక ఒక తల్లిలాగా, మన ఇంట్లో బిడ్డల్లాగా చూసుకోవాలని పరమాత్మ ఈ మంత్రంలో చెప్తున్నారు. మన ఇల్లు ఎంత శుద్ధంగా ఉంటుందో ఆ మలమూత్రాలు పోసుకుని అవి క్లీన్ చేసుకోలేవు కదా మనలాగా. చీపితే మనం ఊడ్చుకుంటాం, మనం అవి ఊడ్చుకోగలవా? కాబట్టి వాటి స్థానం కూడా శుద్ధంగా ఉంచాలి. ఎందుకంటే ఆ యొక్క ఆ పాలే మనం తాగుతున్నాం. కాబట్టి వాటిని శుద్ధంగా ఉంచితే, ఆరోగ్యకరంగా ఉంచితే ఆరోగ్యకరమైన పాలు మనకు లభిస్తాయి. కాబట్టి వాటిని బాగు చూసుకోవాలని చెప్తున్నారు. ఆభూషణను అలంకరించవలను. వినుటకు ఇంపగు పేర్లతో పిలుచుచు ప్రేమతో పెంచుట అవసరము. వాటిని కూడా మన ప్రేమ లాలిత్యాన్ని వాటికి కల్పించాలి. ఆవులకి, ఆవులు మానవుల తర్వాత జంతువుల్లో ఉత్తమమైనటువంటి జంతువు ఆవే. అన్నిటికీ స్పందిస్తుంది. మనం చేత్తో గంగడోలు అంటారు కదా, చేత్తో నిమరమంటారు, అక్కడ కరెంట్ వైబ్రేషన్ కూడా వస్తుందట మనకి. అలాగే దాని వెన్నుపూసలో కూడా అదేంటంటే అది సూర్యుడి యొక్క శక్తి ఉంది కదా, సోలార్ పవర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ దాని వెన్నులో ఉందంటారు. ఆవు యొక్క వెన్ను చేతితో టచ్ చేస్తే మనం స్పర్శించవచ్చు ఆ వెన్ను నుంచి. అలాగే వాటి పేర్లు, మన ఆవులు పాలు ఎక్కువ ఇవ్వటానికి మన సంగీతం బాలమురళీ కృష్ణ గారు ఒక ప్రయోగం చేశాడు. ఆయన ఒక ల్యాబ్లో ప్రయోగం చేసి ఆయన కన్నడ సంగీతం వినిపించి ఆవు పాలు ఎక్కించేది చేశాడు ఆయన. ఇది చూసి జర్మనీలో ఒక భార్యాభర్తలు జర్మనీలో ఒక ఆవులు పెంచుతున్నారు. వాళ్ళు కూడా ఫ్లూట్ వినిపిస్తూ ఆ పాలు చేస్తే పాలు ఎక్కువ వదిలేస్తుందంట ఆవు. అంత స్పందిస్తుంది సంగీతానికి కూడా. అందుకని శ్రీకృష్ణుడు కూడా మురళి వాయిస్తుంటారు. గోపాలకుడు గోవుల్ని వాటి ఆ మురళి వాయిస్తుంటే అది అలాగా మైమర్చి వింటాయి. అంటే మనలో ఉన్న ఆత్మే అన్ని జీవుల్లో ఉన్నది. కాబట్టి పునర్జన్మ వచ్చినట్లయితే ఒకవేళ మానవ జన్మ రాకపోయినా కానీ జంతు జన్మలో కొంచెం ఉత్తమ కార్యాలు చేస్తే ఆ పశు జన్మలో ఆవు జన్మే వస్తుంది. అంత దగ్గర సంబంధం ఉంది ఆవుకి మానవుడికి. కాబట్టి పశువుల గురించి అంత ప్రముఖంగా చెప్పి గోమాత అని చెప్తూ పరమాత్మ చెప్పిన వాణిని మనం విని గోవుని పాలించాలి, ఆహారం అందజేయాలి. ఓ